వెల్కమ్ టు అవర్ ఛానల్ మై తెలుగు టాక్స్. భారతదేశం మునుపెన్నడూ లేనటువంటి పరిపక్వత చెందిన విదేశాంగ విధానాన్ని అవలంబిస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి మోడీ గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి భారతదేశ విదేశాంగ విధానంలో పెను మార్పులు తీసుకొచ్చారు. మునుపటి ప్రభుత్వాలు చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకొని ఎటువంటి తొందరపాటు చర్యలు లేకుండా, ప్రలోభాలకు లొంగకుండా, భవిష్యత్తులో జరగబోయే సంఘటనలు కూడా దృష్టిలో పెట్టుకొని దీర్ఘకాలిక దేశ ప్రయోజనాలే ముఖ్యంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. ప్రధానమంత్రి మోడీ గారు, విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ గారు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, వీరి ముగ్గురు భారతదేశ విదేశాంగ విధానానికి త్రిమూర్తులు వంటి వారు. ఇక్కడ ఈ ముగ్గురిని మనం అధికార పార్టీ వ్యక్తులుగా చూడటం కాదు, వారు ఈ దేశానికి చెందిన అతి ముఖ్యమైన ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ గానే చూడాలి. అత్యుత్తమమైన పదవిలో ఉన్న వ్యక్తులుగానే చూద్దాం. పార్టీలు, వాటి రాజకీయాలను పక్కన పెడదాం. గత కొన్ని సంవత్సరాలుగా మన చుట్టూ ఉన్న శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ మరియు ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న ఘర్షణలు, అవి అన్నీ కూడా భారతదేశానికి వ్యతిరేకంగా విదేశీ శక్తుల ప్రభావంతో ఆయా దేశాల్లో జరిగిన రాజకీయ సంఘటనలు. అవి అన్నీ కూడా భారతదేశాన్ని ప్రభావితం చేసే అంశాలే. కానీ ప్రతి సంఘటనలోనూ భారతదేశం తనదైన శైలిలో చక్కటి వ్యూహాత్మక ఎత్తుగడలతో ఎటువంటి తత్తరపాటు ప్రదర్శించకుండా దీర్ఘకాలిక ప్రణాళికను దృష్టిలో పెట్టుకొని ఆ ముగ్గురు ప్రదర్శించిన వ్యవహార శైలి, వాటి ప్రభావం మన దేశంపై పడకుండా జాగ్రత్త పడ్డారు. మన చుట్టూ ఉన్న పొరుగు దేశాల అంతర్గత వ్యవహారాల్లో ఎక్కడా జోక్యం చేసుకోకుండా వీలైనంత వరకు సమన్వయం పాటిస్తూ భారతదేశాన్ని వ్యతిరేకిస్తున్న ప్రభుత్వాలు ఏర్పడినప్పటికీ సమయం, సందర్భం కోసం వేచి చూసి వేసిన రాజకీయ ఎత్తుగడలు భారతదేశాన్ని ఆయా దేశాలతో సత్సంబంధాలు మెరుగుపరచడంలో సహాయపడ్డాయి. అంతిమంగా అది భారతదేశపు దీర్ఘకాలిక ప్రయోజనాలు సాధించిపెట్టాయి. ప్రస్తుతం బంగ్లాదేశ్లో జరుగుతున్న సంఘటనలు కూడా ఆ దృష్టితోనే చూద్దాం. ఆ సమస్యలు ఆ దేశంలోని అంతర్గత సమస్యలుగానే చూద్దాం. చైనా ప్రభావంతో నేపాల్లో జరిగిన సంఘటనలు, మాల్దీవుల్లో జరిగిన సంఘటనలు, మొదటి నుంచి మన సొంత దేశంగా భావించిన భూటాన్ కూడా ఒక్కొక్క సమయంలో చైనాని సమర్థించడం చూసాం. కాబట్టి బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు కూడా మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు, విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు, ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీర్ఘకాలిక ప్రణాళికతో దేశ ప్రయోజనాలే ముఖ్యంగా భావోద్వేగాలకు చోటు లేని రాజకీయ పరిణితితో పరిష్కరిస్తారని ఆశిద్దాం.